మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యవేడులో వైసీపీకి షాక్ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. వైసీపీ అధిష్టానం తీరుపై ఎమ్మెల్యే ఆదిమూలం అసంతృప్తిగా కనిపిస్తున్నారు. సత్యవేడును ఎంపీగా పోటీ చేయాలని ఆదిమూలంను జగన్ ఆదేశించారు. సో ఎంపీగా పోటీ చేసేందుకు ఆదిమూలం ఆసక్తి చూపలేదు. మంత్రి పెద్దిరెడ్డిపై అవినీతి ఆరోపణలు కూడా ఆయన చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం చేశారని ఆరోపించారు. బ్రిటన్ మరొక పొలిటికల్కి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సత్యవేడుకి సంబంధించి వైసీపీకి షాక్ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. వైసీపీ అధిష్టానం తీరుపై ఎమ్మెల్యే ఆదిమూలం అసంతృప్తిగా ఉన్నారు. సత్యవేడి నుంచి కాకుండా తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని ఆదిమూలంను జగన్ ఆదేశించారు. ఎంపీగా పోటీ చేసేందుకు ఆదిమూలం ఆసక్తి చూపడం లేదు. మంత్రి పెద్దిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం చేశారని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలము ఆయన కుమారుడితో కలిసి అమరావతిలో లోకేషన్ కలిసిన ఫోటోస్ బయటికి విడుదలయ్యాయి. అయితే 2 రోజుల క్రితం సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం తనకు తెలియకుండా నియోజకవర్గంలో కాకుండా బయట పెద్దిరెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించడమే కాకుండా ఎస్సీలు అంటే వైసీపీ పార్టీలో చాలా తక్కువగా చూస్తున్నారు, దీనివల్ల ఎస్సీలను మనుషులుగా కూడా చూడడం లేదని చెప్తూనే 1989 సమయంలో పెద్దిరెడ్డి ఓ ద్విచక్ర వాహనంపై తమ వద్దకు వచ్చేవాడు. అప్పట్లో చెంగారెడ్డి మంత్రిగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి అనేక వేల కోట్లు ఏ విధంగా సంపాదించాడంటూ చెప్తూనే ముఖ్యంగా సత్యవేడి నియోజకవర్గంలో కాంట్రాక్టులు కానీ, అదేవిధంగా ఇసుక క్వారీలు, కంకర్ క్వారీలు, గ్రావెల్ క్వారీలతో పాటు ఏ వర్కులైనా ఆయనకు సంబంధించిన మనుషులే చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తన మీద అవినీతి ఆరోపణలు వచ్చి తనను ఏ విధంగా అభ్యర్థిగా మారుస్తారంటూ సత్యవేడికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాదని నన్ను తిరుపతికి ఎలా ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ కూడా ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఏదైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్న తండ్రి కొడుకును ఈ రోజు అమరావతిలో లోకేషన్ కలిశారు. మరి 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆదిమూలం ఓటు కూడా కీలకంగానే తెలుగుదేశం పార్టీ భావిస్తుందంటూ తెలుస్తోంది. ముఖ్యంగా ఆదిమూలానికి సంబంధించి తనకంటూ ఒక సొంత వర్గం అటు నగరి నియోజకవర్గంతో పాటు జీడీ నెల్లూరు, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గం, సత్యవేడు నియోజకవర్గంలో కూడా ఉంది. దీంతో ఆయన వల్ల పార్టీకి లాభపడుతుందని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వ్యవహారానికి అంతటికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడుతో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ నాయుడు సంధానకర్తలుగా ఉండి మాట్లాడించారని తెలుస్తోంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ దామోదర్.